పేపర్ ఉంది కదా, దీన్ని హర్ట్ చేద్దాం, ఇంకా హర్ట్ చేద్దాం, మరింత హర్ట్ చేద్దాం. ఇప్పుడు ఇది మున్పట్లా ఉందా? లేదు కదా. కానీ దీన్ని తీసి సారీ చెప్దాం. సారీ పేపర్. ఇంకొకసారి సారీ చెప్దాం. సారీ పేపర్. మరొకసారి సారీ చెప్దాం. సారీ పేపర్. మరి ఇది ముందులా అయిందా? కాలేదు కదా. ఇది పేపర్ గురించి కాదు, మన గురించే. మనము ఎంతో మందిని బాధ పెడుతూ ఉంటాం. వాళ్ళ తప్పు ఉన్నా లేకపోయినా బాగా హర్ట్ చేస్తాం. తర్వాత సారీ చెప్తాం, 100 సార్లు సారీ చెప్తాం. కానీ ఏం లాభం? వాళ్ళు మున్పట్ల అవుతారా? పైకి మునపట్ల ఉన్నట్టు నటించచ్చు, కానీ ఎప్పటికీ వాళ్ళు ముందులా మాత్రం మనస్ఫూర్తిగా మీతో ఉండరు. గుర్తుంచుకోండి, ఒకరిని బాధ పెట్టే ముందు అది అవసరమా, వాళ్ళు ఎంత హర్ట్ అవుతారు అన్నది ఆలోచించుకుని బాధ పెట్టండి. ప్రతిసారి అలా బాధ పెడుతుంటే వాళ్ళు మరణం వరకు కూడా మిమ్మల్ని క్షమించలేరు.